చాలాసార్లు సమస్య నిజంగా సమస్య కాదనుకుంటాను. సమస్యను అర్థం చేసుకునే తీరు, సమస్యకు స్పందించే తీరే పెద్ద సమస్య. ఒక మనిషి ఎవరో అడవిలోకి ఒకసారి వేగంగా రాయి విసిరాడు. అది వెళ్ళి ఒక ఎండిన చెట్టుకు తగిలి పెద్ద శబ్దం చేసింది. అక్కడే గడ్డి వేస్తున్న జింక తలెత్తి నలువైపులా చూసి నిశ్శబ్దంగా అడవిలోకి జారుకుంది. కొద్ది దూరంలో అడవి పంది ఇదే శబ్దాన్ని విని ఆవేశంగా అరుస్తూ అటు ఇటు ఇటు అటు పరిగెత్తడం మొదలుపెట్టింది. అదును కోసం చూస్తున్న వేటగాడు ఈ అడవి పంది శబ్దాలను విని బాణం వేశాడు. పంది ప్రాణాలు విడిచింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విసిరిన రాయి వల్ల అడవి పంది ప్రాణాలు పోలేదు, తన ఓవర్ యాక్షన్ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంది. కాబట్టి ఒక సమస్యకు మీరు స్పందించే తీరు వల్ల వచ్చే ఫలితాలే చాలా ప్రమాదం, దుష్ఫలితాలకు కూడా కారణమవుతాయి. కాబట్టి మనిషిని అంతర్గతంగా బలహీనుడిగా లేదా బలవంతుడిగా మార్చేది మీరు సమస్యకు స్పందించే తీరే. అవునంటారా?